హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఎలా ఉన్నారండి అందరూ? బాబా దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో ఫుల్గా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు గురువారం కదండి, బాబా పారాయణం అయితే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఫైనల్లీ బాబా అనుగ్రహం వల్ల ఈరోజు అయితే మొదలుపెట్టానండి. సో ఇక్కడ బాబాకి ప్రసాదం కోసం నేను బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నాను. బాబాకి కిచిడి ఇష్టం కదా, మీరేంటి పరమాన్నం చేశారా అనుకోవచ్చు. మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఏం పెట్టినా బాబా స్వీకరిస్తారు కదండి. నాకు బెల్లం పరమాన్నం అయితే ప్రసాదం కింద చేయాలనిపించింది. సో అదే చేశాను. సో నేనైతే 2 గ్లాసుల పాలు 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. ఇవి మా ఇంట్లో పాలు చిక్కగా ఉంటాయి, అందుకే నేను అలా తీసుకున్నాను. మీరు బయట కొనుక్కుంటే మాత్రం 3 గ్లాసుల పాలు 3 గ్లాసుల వాటర్ తీసుకోండి. పాలు పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం బియ్యం కడిగి నానబెట్టుకుంటాం కదండి. నేనైతే సేమ్ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యం అది కూడా. సో పాలు పొంగు వచ్చిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. సో బియ్యం అయితే కొంచెం ఉడికిన తర్వాత అన్నం కొంచెం ఉడకడం స్టార్ట్ అయిపోతుంది కొంతసేపటికి. సో అన్నం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమ్ గ్లాస్తో బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను నేను. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చు. మాకు ఆ తీపి సరిపోతుంది కాబట్టి గ్లాస్ బెల్లం వేసుకున్నాను నేను. సో మీరు తర్వాత యాలకుల పౌడర్ యాడ్ చేసి ఏం కలపాల్సిన అవసరం లేదు. మీరు మూత పెట్టేస్తే బెల్లం ఆ వేడికి కరిగిపోతుందండి. సో బెల్లం కరిగేలోపు నేను బాబాకి అయితే దీపం పెట్టుకొని ధూపం అయితే వేసుకున్నాను. తర్వాత సాయిబాబా అష్టోత్తరం ఉంటుంది కదండి, అష్టోత్తరం కూడా చదువుకున్నాను. అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత బాబా పారాయణం అయితే చదవడం ప్రారంభించాను. బాబా దయ వల్ల మొదటి రోజు పారాయణం అయితే మంచిగా అయిపోయిందండి, నాకైతే మంచిగా జరిగింది. సో నేనైతే ఫస్ట్ టైం బాబా పారాయణం అయితే చేస్తున్నానండి. సో నాకు వెల్లుల్లి నాన్ వెజ్ ఇవైతే తినడం మానేశానండి. ఇంకా ఏమైనా నియమాలు ఉన్నాయా, మీలో ఎవరైనా ఆల్రెడీ పారాయణం చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఇంకేమైనా నియమాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకుంటాను కదా. సో నేను పారాయణం అయితే పూర్తయిన తర్వాత బాబాకి హారతి పాట పాడుతూ హారతి అయితే ఇచ్చానండి. సో సాయిబాబా పారాయణం మొదటి రోజు అది కూడా చాలా బాగా జరిగింది నాకైతే మాత్రం. సో బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు మనసు బాగోకపోయినా బాధ అనిపించినా బాబానే గుర్తుకొస్తారు. సో అందుకే నేను బాబా పారాయణం అయితే మొదలుపెట్టాను. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా, మీకు బాబా గుర్తుకొస్తారా? సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.